ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అది స్కేల్ 1 ఆఫీసర్ పోస్టులు, శాలరీ 85,000. అది కాకుండా మీకు బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావాలని అంటున్నారు. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అంతా చూపిస్తాను. మీరు ఇది ఆన్లైన్లో ఎక్కడి నుండైనా కూడా మొబైల్ నుండి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సంస్థే. కాబట్టి మనకి ఇది పర్మనెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. దీనికి రిక్రూట్మెంట్ దేనికంటే స్కేల్ 1 ఆఫీసర్స్ పోస్ట్కి తీసుకుంటున్నారు. ఇది ఎవరికి అంటే గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కొన్ని డిసిప్లిన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా మనం చూద్దాం డీటెయిల్గా. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి టోటల్ 85 ఆఫీసర్ పోస్టులు. అండ్ ఇది ఏ క్యాడర్ కింద వస్తుందంటే అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 లెవెల్ అనమాట. ఇదేంటంటే ముంబైలో ఉందండి. అయితే పోస్టింగ్ ఏంటంటే ఎనీవేర్ ఇన్ ఇండియా ఇస్తారనమాట. సో ఈ డీటెయిల్స్ చూద్దాం. మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే www.gicre.in ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. డీటెయిల్స్ అన్నీ చూద్దాము. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇదేంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమెన్స్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 23/12 అంటే December 23 అండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ ఏంటి అంటే 12/1 January 12th వరకు కూడా మీకు టైం ఉంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. సేమ్ డేట్ 23rd నుంచి 12th వరకు, 12th January వరకు ఉంది మీకు. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ February 2024లో ఉండొచ్చు ఎగ్జామ్ అని అంటున్నారండి. అలాగే ఫైనల్ డేట్ అనేది మీకు తర్వాత మళ్ళీ వెబ్సైట్లో పెడుతూ ఉంటారు, అప్డేట్ చేస్తారు, మనం చూసుకుంటూ ఉండాలి. తర్వాత కాల్ లెటర్స్ కూడా మీకు ఒక ఎగ్జామ్కి ఒక 10 days ముందు వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు, వెబ్సైట్లో పెడతారు. అండ్ మీకు మెసేజ్ కూడా వస్తుంది. దీనికి ఏంటంటే మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోగలుగుతారండి. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు అండ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూద్దాము. ఫస్ట్ డిసిప్లిన్ వచ్చేసి హిందీకి మనకు 1 పోస్ట్ ఉందండి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ అండ్ హిందీ విత్ ఇంగ్లీష్ వాళ్ళైతే కావాలంటున్నారు. అదేంటంటే 1 ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇన్ గ్రాడ్యుయేషన్లో ఉండాలన్నమాట, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ సేమ్, అంటే హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మీకు ఉండాలన్నమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్. దీనికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే 60% మార్క్స్ ఇన్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55 మార్క్స్ ఉండాలి. వీళ్ళు అప్లికబుల్ అవుతారండి. దీనికి సర్టిఫికేషన్ ఇన్ ట్రాన్స్లేషన్ వర్క్ కానీ లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఏదైనా ఉంటే కనుక మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అది డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటున్నారు. నెక్స్ట్ జనరల్, దానిలో పోస్టులు 16 ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. దీనికి ఏంటంటే జనరల్ ఓబీసీ వాళ్ళకి 60% ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55%. ఎవరైనా కూడా గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎంబీఏ ఉంటే బెటర్ అంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ స్టాటిస్టిక్స్, దీనికి పోస్టులు 6 ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ ఉండాలండి. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 60% ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% మార్క్స్ అయితే ఉండాలి గ్రాడ్యుయేషన్లో. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిజైరబుల్ అంటున్నారు. నెక్స్ట్ ఎక్స్లో మీకు 2 పోస్టులు ఉన్నాయండి. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ ఎకనామెట్రిక్స్. దీనిలో అయితే మీరు జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు 60% మార్క్స్తో ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55 మార్క్స్తో మీకు సర్టిఫికెట్ అయితే ఉండాలి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిజైరబుల్ అంటున్నారు. నెక్స్ట్ పోస్ట్ లీగల్ అండి. దీనికి 7 పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా, దీనిలో అయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి లాలో మీరు. దీనికి 60% మార్క్స్ జనరల్ ఓబీసీ వాళ్ళకి, 55% ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉండాలి. దీనికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎల్ఎల్ఎం ఎక్స్పీరియన్స్ ఉన్న సివిల్లో కానీ సైబర్ దీనిలో ఏదున్నా కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది, డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటున్నారు. హెచ్ఆర్ పోస్టులకు వచ్చి 6 ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏదైనా డిగ్రీ ఉండొచ్చు అంటున్నారండి. దానిలో మీకు జనరల్ ఓబీసీ వాళ్ళకి 60% మార్క్స్ ఉండాలి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలంటున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హెచ్ఆర్ఎం అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఉంటే మీకు బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్లో మొత్తం 11 పోస్టులు ఉన్నాయండి. దానిలో సివిల్, ఏరోనాటిక్స్, మెరైన్, పెట్రోకెమికల్, మెటలర్జీ, మెటరోలాజిస్ట్
అండ్ రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఈ విధంగా అయితే ఉన్నాయి డిసిప్లిన్స్. మళ్ళీ ఇందులోనే మొత్తం 11లో ఈ విధంగా ఇచ్చారు. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఇది రిలవెంట్, సివిల్ అయితే సివిల్, ఏరోనాటిక్స్ అయితే ఏరోనాటిక్ ఇంజనీరింగ్, ఇలా అన్ని పర్టికులర్ రిలేటెడ్ అయితే ఉండాలన్నమాట. దీనికి కూడా సేమ్ అండి, 60% జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు ఉండాలి, 55% ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉండాలి. దీనికి ఎంటెక్, ఎంఎస్, ఎంఈ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే రిలవెంట్ సబ్జెక్ట్లో అది కూడా యాడ్ అవుతుందండి, అది కూడా కావాలి. ఐటీలో పోస్టులు 9 ఉన్నాయి. దీనికి బీఈ ఆర్ బీటెక్లో సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ఈటీసీ ఈ పర్టికులర్ డివిజన్స్లో చేస్తున్న వాళ్ళు అప్లికబుల్ అండి. దీనికి 60 మార్క్స్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి, 55 మార్క్స్ ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటే సరిపోతుంది. లేదు అంటే ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, బీఈ, బీటెక్ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి 60% ఉండాలి, 55% ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉండాలి. ఎంసీఏ అయితే కనుక 60 మార్క్స్ ఉండాలండి జనరల్ ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55 మార్క్స్. దీనికి డిజైరబుల్ క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఐటీ ప్రాజెక్ట్స్లో ఉంటే మీకు రిలవెంట్, అది మీరు పెట్టుకోవచ్చు అనమాట, సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి యాక్చువరీ. దీనికి 4 పోస్టులు ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేట్ విత్ మ్యాథ్స్ ఆర్ స్టాటిస్టిక్స్ విత్ మినిమం 60% జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55 మార్క్స్ ఉండాలి. దీనికి ఏంటంటే మీకు మినిమం 7 పేపర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ 17 నెంబర్స్ ఉండాలి. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఉండాలి. సేమ్ అండి, 60% జనరల్ ఓబీసీ వాళ్ళకైతే పర్సంటేజ్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% ఉండాలి. అదేవిధంగా మెడికల్ ఎంబీబీఎస్ 2 పోస్టులు ఉన్నాయి. ఎంబీబీఎస్ డిగ్రీ వీళ్ళకు కూడా 60% జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి, 55% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఉండాలి కంపల్సరీ. హైడ్రాలజిస్ట్ దీనికి 1 పోస్ట్ ఉంది. దీనికి హైడ్రాలజీ బీఎస్సీలో చేసి ఉండాలి. వీళ్ళకు కూడా 60% జనరల్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55%. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలంటున్నారు. జియో ఫిజిసిస్ట్ దీనికి 1 పోస్ట్ ఉంది. దీనికి బీఎస్సీ జియో ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ జియో ఫిజిక్స్లో చేసి ఉండాలి. జనరల్ ఓబీసీ వాళ్ళకి 60% మార్క్స్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అడిషనల్ క్వాలిఫికేషన్ అండి. నెక్స్ట్ అగ్రికల్చర్ సైన్స్, దీనికి 1 పోస్ట్. దీనికి కూడా బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్లో చేసి ఉండాలి. జనరల్ ఓబీసీ వాళ్ళకి 60% అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% ఉంటే సరిపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. నాటికల్ సైన్స్ దీనికి 1 పోస్ట్ ఉంది. దీనికి గ్రాడ్యుయేషన్ ఇన్ నాటికల్ సైన్స్ ఉండాలండి. ఓబీసీ జనరల్ వాళ్ళకి 60%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% ఉంటే సరిపోతుంది. దీనికి కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ సెయిలింగ్ ఎక్స్పీరియన్స్, సీ టైంలో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు అంటున్నారు. ఓవరాల్గా వచ్చి మీకు టోటల్ 85 పోస్టులు అయితే ఇచ్చారు. ఈ విధంగా అన్నీ కూడా డిఫరెంట్ డివిజన్స్లో ఇచ్చారండి. మీరు ఏది రిలవెంట్ అయితే దానికి చూసుకొని అప్లై చేసుకోండి. దీనికి ఏంటంటే ఎసెన్షియల్ స్కిల్స్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, ఈ పర్టికులర్ లాంగ్వేజెస్ అండ్ నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా మీకు పర్టికులర్ సబ్జెక్ట్ రిలేటెడ్ జాబ్కి అయితే ఇవన్నీ కూడా వచ్చి ఉండాలంటున్నారండి. అదేవిధంగా మీరు ఈ రిజర్వేషన్ అనేది అందరికీ, అన్ని కేటగిరీస్ వారికి కూడా ఇచ్చారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ ఎలా ఉందంటే మినిమం 21 years అండి, మ్యాక్సిమం 30 years. అంటే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ అర్లియర్ దాన్ 2/10/93. అంటే 93లో మీరు 2/10 అంటే October 2 ముందు పుట్టి ఉండకూడదు, అంటే వాళ్ళు అప్లికబుల్ కాదనమాట. దాని తర్వాత పుట్టిన వాళ్ళకి 30 yearsకి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ డేట్ చూసుకోండి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ విధంగా ఇచ్చారండి. ఇవన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ మీరు. దీనికి అసలు శాలరీ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదే మనకి మెయిన్. దీనిలో ఈ జాబ్కి బేసిక్ పే వచ్చేసి 50,925 per month ఇన్ స్కేల్, ఈ స్కేల్లో ఉందన్నమాట. ఇదేంటంటే అడ్మిసిబుల్ అలవెన్సెస్ లైక్ డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. టోటల్ ఎమాల్మెంట్స్ విల్ బి అప్రాక్సిమేట్లీ 85,000 rupees per month ప్లస్ అదర్ బెనిఫిట్స్. అదేంటంటే న్యూ పెన్షన్ స్కీమ్, న్యూస్ పేపర్ మనం వేయించుకున్నా ఇస్తారంట వాళ్ళు, ఇంటర్నెట్ పెట్టించుకున్నా ఇస్తారు, లీవ్ ట్రావెల్ ఇస్తారు, మెడికల్ బెనిఫిట్స్, హౌస్ ఫర్నిషింగ్ అలవెన్సెస్, హౌస్ హోల్డ్ అంటే మనం ఏమన్నా రిపేర్స్ చేయించుకున్న, సొడెక్సో, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, హౌసింగ్, వెహికల్స్,
అంటే కంప్యూటర్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ అన్నీ కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఫెస్టివల్స్కి అడ్వాన్స్ కూడా ఇస్తారంట. న్యాచురల్ కెలామిటీస్కి ఏదైనా అయినా కూడా బెనిఫిట్స్ ఉంటాయంట. ఇంతకంటే బెనిఫిట్స్ నేను ఏ జాబ్లో చూడలేదు ఫ్రెండ్స్. సో మీరు ఛాన్స్ అయితే మిస్ కాకండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు దీనికి ఏంటంటే పోస్టింగ్ ఫస్ట్ అయితే ముంబైలో ఇస్తారు, తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఉంది అండ్ రాజమండ్రి ఉంది. అదేవిధంగా తెలంగాణ వచ్చేసి హైదరాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల వాళ్ళు మనం ఎగ్జామ్ అయితే ఇక్కడ రాయొచ్చు. ఫస్ట్ పోస్టింగ్ ముంబైలో ఇచ్చినా కూడా ఇంతకంటే బెనిఫిట్స్ ఏ జాబ్కి రావు ఫ్రెండ్స్. కాబట్టి చూసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఏముంటుందంటే మీకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దానిలో పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే పార్ట్ ఏలో మీకు ఆబ్జెక్టివ్ ఉంటుంది, పార్ట్ బిలో ఆబ్జెక్టివ్ ఉంటుంది, పార్ట్ సిలో డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయో ఈ సిలబస్ అంతా ఇచ్చారు. కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. మొత్తం మీకు 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్. మీరు ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇలా అయితే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు. ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫీజు డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే చూద్దాము. ఏంటంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు 1000 రూపీస్ ప్లస్ GST 18% అయితే పే చేయాలి ఫ్రెండ్స్. అదే SC ST వాళ్ళకి, PH క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీ ఏమీ ఉండదు. GIC అండ్ GIPSA అంటే వీళ్ళు కంపెనీ మెంబర్స్ కూడా మీకేం ఉండదండి. ఫీ ఎగ్జంప్టెడ్ అనమాట ఫీ. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 12th అండి, 12th జనవరి. కాబట్టి మీకు ఇంకా చాలా టైం ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకోవడానికి దేనికి వెళ్ళాలంటే https://gicre.in ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.